హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ. కాకరకాయలతో టేస్టీ అయిన హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను ఈరోజు. అదేంటంటే కాకరకాయ కారం పొడి అనమాట. దీనికోసం గాను కాకరకాయలను చక్రాల్లాగా మంచిగా మీడియం సైజు ఉండే ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ దీనికోసం గాను నేను 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. గ్రీన్ కాకరకాయలను తీసుకున్నాను. ఇక్కడ వీటితో చాలా బాగుంటుంది టేస్ట్. వైట్ వాటితో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ గ్రీన్ కాకరకాయలతోనే చేస్తున్నాను. ఈ కారం పొడి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు కాకరకాయలతోనే చేసామా అన్నంత టేస్ట్గా ఉంటుంది. కొంచెం కూడా చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. కాకరకాయలు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా మరీ అడిగి చేయించుకొని తింటారు. అంత బాగుంటుంది కారం పొడి. ముక్కలన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం సేమ్ ఈక్వల్గా ఉండేటట్టుగా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. లేకపోతే లావుగా ఉంటే ఫ్రై కావు, ఎక్కువగా లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది, చేదుగా అనిపిస్తుంది అన్నమాట కాకరకాయలు. అందుకని ఈ విధంగా సేమ్ ఈక్వల్గా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలన్నమాట. మరీ సన్నగా ఉంటే వెంటనే మాడిపోతాయి కాబట్టి కూడా ఉండకూడదు అనమాట. ఇక్కడ చూడండి, అన్ని ఏ విధంగా కట్ చేసుకున్నాను. మరీ సన్నగా మరీ లావుగా కాకుండా మొత్తం కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. ఈ విధంగానే మీరు కూడా కట్ చేసుకొని చేసుకోండి. ఇందులో వేయడానికి 4 వెల్లుల్లి గడ్డలను తీసుకున్నాను. ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. చూడండి, కాకరకాయ ముక్కలు, ఇంకా 4-5 రెమ్మల కరివేపాకు కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి ఒకటి, ఇందాక తీసుకున్న వెల్లుల్లి పొట్టు తీసేసి పెట్టుకున్నాను. 1 కప్పు పల్లీలు అన్నమాట, జీలకర్ర, ఉప్పు, రాళ్ళుప్పండి, కారం పొడి. పొయ్యి పైన బాండి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయినట్టు ఆయిల్ వేడి చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మొదటగా పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలను నూనెలో ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట పైన ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పల్లీలు మొత్తం చాలా బాగా వేగిపోతాయి. కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే పల్లీలు మంచిగా ఫ్రై అవుతాయి. కొంచెం మంట ఎక్కువ పెడితే వెంటనే మాడిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, పల్లీలు దాదాపుగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిన పల్లీలను ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలన్నమాట. పల్లీలను ఫ్రై అయిపోయినాయి, వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మొత్తం పల్లీలను అదేవిధంగా నూనె లేకుండా మొత్తం పల్లీలన్నింటినీ నూనె లేకుండా ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. పల్లీలు చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో, రెడ్ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది అన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ ఇదే ఆయిల్లో వెల్లుల్లిని కూడా వేయించుకోవాలన్నమాట. వెల్లుల్లిని కూడా ఆయిల్లో వేసి మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం సేపట్లోకి వేగిపోతుంది అన్నమాట వెల్లుల్లి, ఎక్కువ టైం పట్టదు. ఇక్కడ చూడండి వేగిపోయినాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇక్కడ పల్లీలు వెల్లుల్లి చల్లారుతున్నాయి. ఇప్పుడు ఇందులో కొబ్బరి కూడా తీసుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా కొంచెం అదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పచ్చిది కూడా వేసుకోవచ్చు,
కానీ నేనైతే ఈ విధంగా చేస్తే టేస్ట్ బాగుంటుందని ఈ విధంగా చేస్తున్నాను. కొబ్బరకు ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల పల్లీలలాగానే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. రెడ్గా వేగిపోయినాయి చూడండి కొబ్బరిలు కూడా. వీటిని మంచిగా ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలన్నమాట. కాకరకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు మంట పెద్దగానే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి మీడియం మంట పైన అయితే వేగవు. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే పచ్చి ఉంటాయి కాబట్టి. కొంచెం మరీ సన్నగా ముక్కలుగా కూడా కట్ చేయలేము కాబట్టి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. కలుపుతూ నిదానంగా వేయించుకోవాలన్నమాట. కలిపితే మొత్తం ఈక్వల్గా వేగుతుంటాయి అన్నమాట. మొత్తం కలుపుతూ వేయించుకోవాలి. కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి ఇక్కడ. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. కాకరకాయలు వేయించడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. మిగతా ప్రాసెస్ అంతా తొందరగానే అయిపోతుంది. దాదాపు ఫ్రైగా వస్తున్నాయి కాకరకాయలు. కాకరకాయలు ఫ్రై అయిపోయినాయి, తీసుకోవడమే ప్లేట్లోకి. కరకరలాడేంత వరకు వేయించుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై ఉన్నాగానే బాగుండదు, అందుకని కరకరలాడేంత వరకు వేయించుకోవాలన్నమాట. మొత్తం వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని మిగతా కాకరకాయ ముక్కలను కూడా మొత్తం వేయించుకోవాలి. కూడా ఫ్రై అయిపోయినాయి, వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. కరకరలాడుతూ చాలా బాగా వేగినాయండి. ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది, సేతు వాసన అస్సలు లేకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 4-5 రెమ్మల కరివేపాకు అనమాట. కరివేపాకు కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కారం పొడిలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. కరివేపాకును కూడా ఫ్రై చేసేసి మన కాకరకాయ ముక్కలలో వేసుకోవాలన్నమాట. వేసుకొని చల్లారనివ్వాలి. కాకరకాయ కరివేపాకు మనం మిక్సీ పెట్టాం కాబట్టి పక్కకు చల్లారనివ్వాలన్నమాట. ఇవి మంచిగా ఇంకా పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఇప్పుడు కాకరకాయ వాళ్ళకి వేసి కారం పొడి ప్రాసెస్ను స్టార్ట్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మొదట పల్లీలను వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఇవి వేయించిన పల్లీల టేస్ట్ చాలా బాగుంటుందండి. తేగ కూడా తినవచ్చు. నేనైతే చాలా ఇష్టంగా తింటాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి కలుపుకుంటే మనం స్వీట్ షాప్లో ఉండే పల్లీలాగానే టేస్ట్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు అదే విధంగా చేస్తారు కదా, అందుకని పల్లీలను మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర, మనం తీసి పెట్టుకున్న జీలకర్ర అనమాట,
వెల్లుల్లి, చివరి వచ్చేసి కారం పొడి. ఆల్రెడీ మొదటే మనము కొబ్బరిని కూడా యాడ్ చేసినాము, అది నేను చెప్పలేదు. కొబ్బరిను ఒకసారి తిప్పిన తర్వాత యాడ్ చేస్తామన్నమాట. యాడ్ చేసినాము కొబ్బరిని కూడా. ఇప్పుడు చివరిలో కారం పొడిని యాడ్ చేసేసి మిక్సీ పట్టుకోవడం అన్నమాట. ఒకసారి మొత్తం కలిపేసి మిక్సీ పెట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత మంచి వాసన వస్తుందండి, అంత మంచి వాసన వస్తుందండి. కారం పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు కాకరకాయలలో కలిపేస్తున్నాం అన్నమాట. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, గుమగుమలాడిపోతుంది. మా పిల్లలు అయితే మమ్మీ మంచి స్మెల్ వస్తుంది, ఏం చేస్తున్నావు అని బయట నుంచి వచ్చిండ్రు. మొత్తం కాకరకాయ ముక్కలంతా వేసేసి కలుపుకోవాలన్నమాట. ఎంతేనండి, సింపుల్ ప్రాసెసే, కొంచెం ఓపికతో చేసుకోవాలన్నమాట. అంతే, టేస్టీ అయిన కాకరకాయ కారం పొడి రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో చేసి పెట్టండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా చేపించుకొని తింటారు. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరిగా వీడియో నచ్చితే లైక్ చేయండి. టేస్టీ అయిన కారం పొడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అన్నంలోకి కానీ, రోటీలోకి కానీ, అన్నిట్లోకి దేనికైనా రుచికరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.